తండేల్ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చాలా మంది డిస్కషన్స్ పెట్టారు, చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియో ఫుల్ గా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను ఈ వీడియోకి. నాకు ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అయితే తండేల్ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే దానికంటే ముందు అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఈ మూవీకి సంబంధించినది ఒక బ్రీఫ్ డిస్కషన్ చేసుకుందాం. తండేల్ మూవీని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మలేదు, ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ తో ఒక కమిషన్ ని మాట్లాడుకుని డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ చేసేసుకున్నారు. గీతా ఆర్ట్స్ వాళ్ళు అంటే ఒక మూవీ మీద విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ అట్లా చేస్తూ ఉంటారు. చాలా రేర్ గా జరుగుతుంది, బట్ చేసుకున్నారు. అయితే దీనికి ఒక ప్రీఫిక్స్డ్ నోషన్ తో ఒక నెంబర్ ని ఫిక్స్ చేసుకుంటాం. అంటే 37 crores అనేది ఈ మూవీకి వస్తే, అంటే 38 crores వస్తే 37 crores ప్రీ రిలీజ్ బిజినెస్ షేర్ నెంబర్ లో. సో 38 crores వస్తే కనుక షేర్ లో ఈ మూవీ హిట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. 38 crores అంటే అప్రాక్సిమేట్ గా ఒక 65 crore గ్రాస్ రావాలన్నమాట. సో గ్రాస్ ఏంటి, షేర్ ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో వీడియో పెట్టాము. దాంట్లో డీటెయిల్ గా అసలు గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే గతంలో ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో పెట్టమని చెప్తా. సో అక్కడ మీరు మీరు తెలుస్తుంది మీకు దాని డిఫరెన్స్ ఏంటనేది. సో ఇప్పుడు 37 crores షేర్ ని అలాగే 65 crore గ్రాస్ ని ఈ మూవీ లాగగలుగుతుందా అనేది చూద్దాం. ఈ మూవీకి ఉన్నటువంటి మెయిన్ బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే సాయి పల్లవి. ఆబ్వియస్లీ సాయి పల్లవి కోసమే ఫిదా లాంటి సినిమాలు, లవ్ స్టోరీ లాంటి సినిమాలు హిట్ అయినాయి అంటే ఆబ్వియస్లీ సాయి పల్లవి కోసమే. కానీ అదే సాయి పల్లవి ఉంది కదా అని చెప్పి గార్గి లాంటి సినిమాలు చూడలేదు జనాలు. ఇంకోటి ఏదో వచ్చింది రాణాతో, అడవుల్లో ఉంటుంది ఆ మూవీ కూడా, ఆ మూవీ పేరు మర్చిపోయి కామెంట్ చేయండి. ఆ ఆ మూవీ కూడా చూడలేదు కదా. అట్లా ఓన్లీ సాయి పల్లవి ఉంటే కాదు, ఇక్కడ కథ బాగుండాలి, దానికి తగ్గ నేపథ్యం ఉండాలి, స్టార్ హీరో కూడా ఉండాలి. ఆబ్వియస్లీ సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్ నాగ చైతన్య. సో థర్డ్ బిగ్గెస్ట్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్. సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీకి సెకండ్ హీరో దేవిశ్రీ ప్రసాద్ అనే అంటున్నారు. సాక్షాత్తు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్, ఈ మూవీ ప్రొడ్యూసర్ ఆ మాట అన్నారు నిన్న జరిగినటువంటి థ్యాంక్స్ మీట్ లో. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, సాయి పల్లవి నాగ చైతన్య మధ్య ఉన్నటువంటి ఆ బాండ్, ఆ కెమిస్ట్రీ థింగ్ కానీ, స్క్రీన్ మీద వాళ్ళ పాటల్ని బుజ్జి తల్లి సాంగ్ అని, హయ్యో హైలెస్ సాంగ్ అని, ఇది ఎంజాయ్ చేయడం కానీ, ఇదంతా కూడా వాళ్ళకి ఒక పండగ లాగా ఉంది థియేటర్ లో జనాలకి. అట్లాగే పాకిస్తాన్ ఎపిసోడ్ చాలా ఫోర్స్డ్ గా అనిపించింది నాకైతే పర్సనల్ లెవెల్లో. ఫస్ట్ హాఫ్ కూడా లాగ్ లాగా అనిపించింది, బట్ అల్టిమేట్ గా క్లైమాక్స్ ఈ మూవీని కాపాడింది. అంటే మునిగిపోతున్నటువంటి మూవీ నావని వీళ్ళిద్దరు లవ్ స్టోరీ, సాంగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ 4 ఆస్పెక్ట్స్ మూవీని, అంటే నాగ చైతన్య పెర్ఫార్మెన్స్, సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఈ 4 కూడా మునిగిపోతున్నటువంటి తండేల్ నావని నిలబెట్టాయని అనిపించింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్స్ లో. సో కార్తికేయ 2లో కృష్ణుడి యొక్క సీన్ పెట్టేసి అది పాన్ ఇండియా లెవెల్ ఎట్లయితే హిట్ కొట్టేద్దాం అనుకున్నాడో చందు మొండేటి, ఇందులో కూడా పాకిస్తాన్ ఆ కైండ్ ఆఫ్ పేట్రియాటిక్ ఎపిసోడ్స్ తో ప్లాన్ చేసినట్టున్నాడు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇండియా వాడైతే వర్కౌట్ అవ్వదు, కానీ తెలుగు ప్రేక్షకులకి ఓకే ఓకే అనిపించేటువంటి కథ. సో మొత్తం మీద సూపర్ సినిమా అయితే కాదు, కానీ ఈ నలుగురు సేవ్ చేయటం వల్ల ఈ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే డెఫినెట్లీ అవుతుంది. నేను పర్సనల్ గా ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ కేక్ వాక్ లో అయిపోతుందని నేను పర్సనల్ గా నమ్ముతున్నా. 1 వీక్ లో అవ్వచ్చు, లేదా 10 days లో అవ్వచ్చు, ఈ లోపే అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 38 crores వస్తుంది. ఫస్ట్ 100 crore గ్రాస్ మూవీ కింద నాగ చైతన్యకి ఈ మూవీ రాబోతుంది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇప్పుడు మీకు ఎండ్ కార్డ్స్ లో గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్న వీడియో వస్తుంది. అది చూడు, మిగతా విషయాలు మీకు దాంట్లో క్లియర్ గా తెలిస్తే. పిన్ కామెంట్ లో నేను ఒక లింక్ పెట్టా, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది, ఆ గ్రూప్ లో పిన్ మెసేజ్ ఉంటుంది, ఆడియో మెసేజ్, అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ గ్రూప్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి అనేది. సో ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న లైక్ ఇచ్చి మీరు మిగతా వీడియోలు చూడడం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.